గౌతమ్ లోకల్. ఉమ్. ఏం చదువుతున్నావు? ఎంసీఏ ఆ? ఎంసీఏ ఫస్ట్ ఇయర్. MCA. ఇప్పుడు వీళ్ళ వీళ్ళ ఐదుగురు నీ ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. లవర్ ఉందా ఎవరికి? నీకు? నాకు లేరు 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 ఎందుకని లవర్ ఉందా అంటే అంత నువ్వు లేదు లేదు. అంటే ఇంట్రెస్ట్ లేదా లేకపోతే? నాకు జీవితంలో కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి అనమాట. ఆ. అవి ఎవరికి లవర్ అక్కర్లా. అంటే ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయి? మంచి జాబ్ కావాలి ఆ. అంతే. అదేంటి మీ ఏజ్ వాళ్ళంతా ప్రేమ దోమ అని చెప్పి తిరుగుతున్నారు కదా. నాకు ఇంట్రెస్ట్. ప్రేమికులకి నువ్వేం చెప్తావు? నేనేం చెప్పను, నాకేం తెలియదు కాబట్టి. నాకేం తెలియదు, నేనేం చెప్పను. సరే, ఇప్పుడు ఆ ప్రేమల్లో చాలా మంది విఫలం అయిపోయి అంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోయి చాలా మంది, కొంతమంది అయితే పాటలు పాడతారు అమ్మాయిల కోసం, కొంతమంది అయితే ఏకంగా పాటలు పాడటమే కాకుండా సూసైడ్లు కూడా చేస్తారు, కొంతమంది స్టేటస్లు కూడా పెడతారు. అట్లాంటి లవ్ ఫెయిల్ అయిన వాళ్ళకి నువ్వు కూడా యూత్ బాయ్ కాబట్టి నువ్వేం చెప్తావు? నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయ్యి చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటారు. అంటే క్షణికావేశంలో నా లవ్ రిజెక్ట్ చేసింది, నేను ఇంతకాలం అమ్మాయితో ఉన్నాను, నేను ఇంత జెన్యున్ గా సిన్సియర్ గా ప్రేమించాను, కానీ అమ్మాయి నన్ను అర్థం చేసుకోలేదు, ఇప్పుడు నాకు బ్రేకప్ చెప్పేసింది. కారణాలు ఏమైనా ఉండొచ్చు బ్రేకప్ చెప్పడానికి. ఫస్ట్ రీజన్ అండర్స్టాండింగ్ రాకపోతే, అది మెయిన్. మరి థర్డ్ పర్సన్ రాకూడదు ఇద్దరు మధ్య. అప్పుడు సూసైడ్ చేసుకుంటారు చాలా మంది. అదంటే ఇంకా ఆ టైంలో మైండ్ అర్థం కాదు. అలాంటి వారికి, అట్లాంటి మైండ్ ఉండే వాళ్ళకి, అట్లా సూసైడ్ చేసుకునే వాళ్ళకి, అంటే ఇప్పుడు సూసైడ్ చేసుకునే వాళ్ళు భూమి మీద ఉండరు కాబట్టి బహుశా సూసైడ్ చేసుకునే ఆలోచనతో కూడా చాలా మంది ఉంటారు, యూత్, గర్ల్స్, బాయ్స్. అలాంటి వారికి ఏం చెప్తారు? అలాంటప్పుడు వాళ్ళ పేరెంట్స్ గుర్తు తెచ్చుకుంటే అలా ఆలోచించారు వాళ్ళు. ఎందుకంటే పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివిస్తారు కదా. ఒక ప్రేమ కోసం ఇట్లా వాళ్ళు వీళ్ళకన్నా వాళ్ళు ఇంకా పెద్దలవు కదా. సో నువ్వైతే సూసైడ్ చేసుకోవద్దని చెప్తావా, చేసుకోమని చెప్తావా? నేను చేసుకుని ఎవరిని చేయను, మా వాళ్ళు. అదైతే ఫిక్స్. అమ్మా మీ పేరు? తేజశ్రీ. తేజశ్రీ. ఏ ఊరు మీది? మంగళగిరి. మంగళగిరి. అమ్మ నాన్న ఏం చేస్తారు? డాడీ గోల్డ్ స్మిత్. అమ్మా డాడీ గోల్డ్ స్మిత్. గోల్డ్స్. ఓకే. అమ్మగారు ఇంట్లోనేనా? మమ్మీ హౌస్ లో. ఏంటి నువ్వు పెద్ద అయిన తర్వాత, అంటే ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు? ఎంసీఏ. ఎంసీఏ తర్వాత నీ లైఫ్ అంబిషన్ ఏంటి? సెటిల్ ఇన్ ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్ లో అంటే సాఫ్ట్వేర్ జాబ్? సాఫ్ట్వేర్. అంటే తప్పుగా అనుకోకు, నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ పేరెంట్స్ లో గుర్తుంటే లవ్ మీద ఒపీనియన్ ఉండదని నా ఒపీనియన్. అంటే నీకేమైనా స్కూల్ డేస్ లో ఎవరైనా ప్రపోజల్ చేశారా? No. ఇప్పుడు కాలేజీలో లేదు. ఒకవేళ చేస్తే? సింప్లీ అయితే మా పేరెంట్స్ ఇంపార్టెన్స్ ఇస్తాను, నేను లవ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వనని ఫేస్ టు ఫేస్ చెప్తా. ఇప్పుడు నీకు ఏం అవ్వాలి, నీ గోల్ ఏంటి అనేది నీకు క్లారిటీ ఉందా? Yes. క్లారిటీ ఉంది. మరి దానికోసం హార్డ్ వర్క్ చేస్తున్నావు? Yeah. చేస్తున్నావు. చదువుతున్నావా కష్టపడి? Yes. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే యూత్, గర్ల్స్, బాయ్స్ ఎక్కువ సూసైడ్ కి బాగా ప్రేరేపణ అయిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పో, లేకపోతే ఇంట్లో మనీ సరిగ్గా ఇవ్వట్లేదనో, ఏ రకరకాల కారణాలతో. అలాంటి వరకు నువ్వేం చెప్తావు? యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ లో గుర్తుంటే గనక వాళ్ళకి ఆ సూసైడ్ అనే థాటే రాదు. సో వాళ్ళు ఇన్మెచ్యూర్ గా ఉన్నారు కాబట్టి ఆ థాట్ వచ్చిందని నా ఒపీనియన్. అంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఒక్కసారి పేరెంట్స్ గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళ లవ్ గుర్తుంటే గనక ఈ లవ్ అనేది అసలు కంపారిటబుల్లే కాదు. సో ఆ థాట్ అనేదే రాదు అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ అమ్మా, బాగా చెప్పారు.